ప్రభు, యశోదమ్మ కూడా అలాంటి ఆవేదనే అనుభవిస్తున్నారు. తన గత జన్మలో కూడా దారాదేవి ఆవేదనే అనుభవించారు. నీ మాటలు అక్షర సత్యాలు లక్ష్మి. ఇప్పుడు యశోదామాతకు తన దుఃఖాన్నించి విముక్తినిచ్చే సమయం ఆసన్నమైంది. లే పూర్ణ, త్వరలోనే యశోద ఇంట్లో సంతానం జన్మిస్తుంది. నక్షత్ర చలనాలు ఇచ్చే సంకేతాలను గ్రహించు. ఇంత మహత్తరమైన కార్యాన్ని తనకే అప్పగిస్తున్నారు. ఈ దేవి ఎవరు ప్రభు? తను నాకు భవిష్యత్తులో కానున్న గురువైన మహర్షి సందీపనికి తల్లిగారు. తను మహాజ్ఞాని. తన పట్ల గోకులవాసులందరికీ విశ్వాసముంది. నేను రాబోతున్న విషయం మన యశోదమ్మకు తను చెబితే మాత్రమే మా అమ్మకు నమ్మకం. परम पुरुष भवबंध विमोचन परम पुरुष యశోద, నేను ఈ బాధను అర్థం చేసుకోగలను. అలాగని పస్తులు ఉండాల్సిన పని లేదు. శ్రీహరి నీ మొర ఆలకిస్తాడు. నమ్మకముంచు. ఇదిగో కొంచెం తిను. దేవుడి మీద అలకడం మంచిది కాదు యశోద. ఇలా తినకుండా ప్రాణాలు ఇచ్చేస్తావా? యశోదా, కాబోయే తల్లి తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భోజనం చెయ్యి. నువ్వు ఆకలితో ఉండకూడదు. నా మాట నమ్ము. నక్షత్రాల చలనాన్ని చూశాను నేను. పూర్ణమత్త నిజమేనా? నీ మాటలు నిజమేనా? అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో ఆ సూర్యుడు సింహరాశిలో ఉంటాడు, చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు.
ఆ అర్ధరాత్రి నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎన్ని సంవత్సరాలుగా ఏ ముని కూడా ఏ మహర్షి కూడా ఇంత నమ్మకం ఇవ్వలేదు. ఈ రోజు మొదటిసారిగా ఇంత పెద్ద విశ్వాసం కలిగించారు. మీకెప్పటికీ రుణపడి ఉంటాను పూర్ణమత్త, ఎప్పటికీ రుణపడి ఉంటాను. లేదు, అత్త కోడళ్లకు రుణాలుండవు తల్లి. అత్త కడుపు చల్లగా ఆశీస్సులు తీసుకో. ఇవ్వు, లడ్డు ఇవ్వు. తిను. ఇంకా నువ్వు శుభగడియల కోసం ఎదురు చూస్తే చాలు. నేను అమ్మని కాబోతున్నాను. ఏమండి విన్నారా? నేను అమ్మని కాబోతున్నాను, మీరు తండ్రి కాబోతున్నారు. శ్రీహరి దయ చూపించాడు మన మీద. నీ ప్రశ్నలకి సమాధానం చెప్పాడు నారాయణుడు. పద, ముందు వెళ్ళి భోజనం చెయ్యి. నేను వెళ్తున్నాను, రోహిణి అక్కకి చెప్పాలి. అరే మరి భోజనం? పూర్ణం అత్తకి చెప్పండి, ఆవిడన్నీ సిద్ధం చేస్తారు. రోహిణి అక్క, అరే అరే నేను అమ్మని అవ్వబోతున్నాను. పసిబిడ్డ వస్తుంది మా ఇంటికి. అవునా? పూర్ణమత్త చెప్పింది. నిజమా? ఇక నా అంశకు రూపకల్పన చేసే సమయం వచ్చింది. కృష్ణ 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 కృష్ణ.
ఎవరి పుత్రుడు తను? మీకే. మీ ఒడిలో ఆడుకోవడానికి నేనొస్తున్నానమ్మా. చాలా విచిత్రంగా ఉంది. ఎవరు నువ్వు? నేను విష్ణుమూర్తి అవతారం. నేనిప్పుడే ఒక కల కన్నాను. ఏంటా కలలో? అడవిందా? అంటే నేను నిజంగానే శ్రీమన్నారాయణుడికి తల్లి కాబోతున్నానా? యశోద కలలో చూసిన దాన్ని ప్రాపంచిక మాయ కారణంగా దాన్ని నమ్మడం సాధ్యం కాలేదు. నేను నమ్మలేకపోతున్నాను. ఇదెలా సాధ్యం స్వామి? నేను శ్రీమన్నారాయణుడికి అమ్మని ఎలా అవుతాను చెప్పండి? కానీ నాకు ఆ కళ ఎంత సహజంగా ఉందో యశోద. ఏమనిపించిందో తెలుసా? అది కళ కాదు, నిజమే అనిపించింది. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ? అరే, నిన్నటిదాకా నేను కల్లో కూడా అనుకోలేదు అమ్మాయి అదృష్టం కలుగుతుందని. ఇప్పుడు చూస్తే మీరు శ్రీమన్నారాయణుడే నా గర్భంలో జన్మిస్తాడు అంటున్నారు. వద్దొద్దు, అలాంటి ఆలోచనలేవి నా మనసులోకి రానివ్వకండి. నేనొక సామాన్యమైన స్త్రీనంతే. అందుకే అందరిలాగే తల్లిని కావాలనుకుంటున్నాను. నాకొక సామాన్యమైన పుత్రుడు కావాలి. బుడి బుడి నడకల ముచ్చటైన బాలగోపాలుడు, నా ముద్దల కన్నయ్య, నా బంగారు కొండ నా కనుసన్నంలో మెలగాలి. యశోదమ్మ తల్లి నందుల ప్రేమ వాత్సల్యాలు ఎంత గొప్పవంటే వారి మనసులు ఈ అద్భుత ఘటనను నమ్మడానికి సిద్ధంగా లేరు. ఏ కలని నిజమనుకోవాలో దానిని భ్రమగా భావించి మరిచిపోయారు ఆ దంపతులు. కానీ శ్రీమన్నారాయణుడు రాక తప్పదు కదా. స్వప్నాన్ని సాకారం చేసేవారినే భగవంతుడు అంటారు. దేవకి మాత తమరికి జన్మనివ్వబోతున్నారు కనుక తన గర్భంలో తమరి అంశ చేరుకోవడం పూర్తిగా సమంజసమే. కానీ యశోదామాత హృదయంలో తమరు తమ అంశలో
ఒక భాగాన్ని ప్రతిష్ఠించారు. అందుకు తప్పకుండా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. నా అంశలోని 2 భాగాలు, నా ఆత్మ, దేహాలు లక్ష్మి. దేవకీ మాత నా దేహానికి జన్మనిస్తారు. కానీ నా ఆత్మ జననం యశోదమ్మ హృదయంలో జరుగుతుంది. యశోదమ్మ ఎప్పుడు నన్ను మొదటిసారి తన చేతులతో ఎత్తుకుంటారో అప్పుడే నా ఆత్మ దేహాలు 2 ఒక్కటవుతాయి దేవి. అప్పుడే నేను కృష్ణుడిగా అవతరిస్తాను. అప్పుడు నాకు యశోదమ్మకి ఆత్మబంధం పెనవేసుకుంటుంది. అందుకే యావత్ ప్రపంచంలోనూ మాతాపుత్రుల ఆత్మ బాంధవ్యానికి అద్భుత ఉదాహరణగా కలకాలం నిలబడుతుంది. మంచి పనులు చేసే వ్యక్తి ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుబడినప్పటికీ పడుకున్న వెంటనే ప్రశాంతమైన గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. కానీ ఒక వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నవారైనా దుష్టులైతే, దుర్మార్గుడు, క్రూరాత్ముడైతే, చౌర్యం, హింస, మోసం, హత్యలకు పాల్పడుతూ ఉంటాడు. అతడి వద్ద ఎంతటి శక్తి సంపదలు ఉన్నప్పటికీ తనెప్పటికీ ప్రశాంతంగా నిద్రపోలేడు లక్ష్మి. ఇక తమరు తమ అంశను రూపొందించండి దేవి. ఎప్పుడైతే నేను దేవకీ మాత 8వ పుత్రుడిగా అవతరించగాని అక్కడ మీరు యశోదమ్మ పుత్రిక రూపంలో జన్మించాల్సి ఉంటుంది.